హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు మా మమ్మీ వెరైటీ టిఫిన్ చేసిందను. కురుములు అంటే విఘ్నేశ్వర స్వామి గారికి చాలా ఇష్టం కదండి. ఊరికనే చేసింది. రోజు టిఫిన్ ఇడ్లీ తినాల్సి వస్తుందని. ఇదేంటంటే బెల్లంతో అంటారండి. బెల్లం చారు అని కూడా అంటారు. మా అమ్మమ్మ ఎక్కువ చేసేదండి, అందుకే ఈరోజు చేశాను. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. బెల్లం మనకి తగినంత తీసుకుని వరిపిండి 2 స్పూన్లు కలిపి పోసి కొంచెం యాలకులు పొడేసి కలయి పెట్టుకోవడమేనండి. చాలా బాగుంటుంది. ఇవి వేసుకునండి. ఇదిగోండి కమ్మని నెయ్యి అనమాట. మా మమ్మీ చాలా బాగా కాస్తుందండి నెయ్యి. ఇదిగోండి కారప్పొడి అద్దిరిపోయింది కదండి. మా మమ్మీ అన్నీ బాగా చేస్తుందండి, చాలా బాగా చేస్తుంది మా మమ్మీ. కారప్పొడి, నెయ్యి కొంచెం టిఫిన్కి ఎంత చేసుకుందండి. అవసరం అండి మామూ. నేను చేయలేదు వచ్చానండి బాబు. ఇలాంటివి ఇంకా నేను చేయను. ఇప్పుడు ఉత్తనే చేసా. ఇన్ను తెల్లండి వాళ్ళకి కట్టేయకుండా పాలు తాగకుండా చాలా పేసి పెట్టింది. ఇప్పుడే జస్ట్ కట్టేసాను. పాల గిన్నె అక్కడ పెట్టే పాలు కూడా తాగలేదండి. చాలా చుక్కలు చూపించేస్తుందండి మాకు. మీ ఫ్రెండ్స్ మీ ఇంపి కదా అని చెప్తున్నాను. మరి ఏం చేస్తాను మీ ఇత్తమని మీరే చెప్పండి. ఏం చేయమంటారు మీరే చెప్పండి. కట్టేసానని అనుకోవద్దులేండి. ఉంటానండి మరి. టిఫిన్ అయితే అద్దరిపోద్దండి.